తిరుపతిలోని ఏపీఎస్ పీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ధర్నా చేపట్టింది. న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఏపీఎస్ పీడీసీఎల్ వద్ద వేలాది కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే ఈ నెల 13న మహాధర్నాకు దిగుతామని హెచ్చరించారు. నిరవధిక సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగులు హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత, తిరుపతిలో ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ప్రధాన కార్యాలయం ఎదుట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్యాచరణ సమితి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వారంతా కూడా భారీ ఎత్తున ఈరోజు ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పొరుగు సేవల సిబ్బంది విద్యుత్ సంస్థల్లో విలీనం చేసిన తర్వాత వారికి సమాన వేతనాలు చెల్లించాలంటూ వారంతా కూడా ప్రధాన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ వారంతా కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరుపైన ఈ నెల 6వ తారీఖు నాడు ఏదైతే విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చారు. తర్వాత దక్షిణ మధ్య ప్రాంత కార్యాలయం ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తిరుపతిలో ఈ యొక్క రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు పెద్ద ఎత్తున ఈరోజంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ప్రధాన కార్యాలయం ఎదుట ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా తమ యొక్క కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. చర్చల రూపంలో వారు ప్రధాన డిమాండ్లను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి చర్చలు ఫలప్రదం కాకపోతే ఖచ్చితంగా తామంతా కూడా డైరెక్ట్ గా నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ వారంతా కూడా వెళ్తున్నటువంటి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి దక్షిణ విద్యుత్ పంపిణీ కేంద్రం వద్ద ఏదైతే ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఏంటి, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము కర్నూలు జిల్లా నుండి వచ్చామండి. ప్రైవేటు కార్మికులకు పార్కులను విలీనం చేసుకోవాలి. మామూలుగా జేఎల్ఎంలను గేట్లను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ మేము ఈరోజు ధర్నాకు జరగడం జరిగింది. మదనపల్లి డివిజన్ సార్ మాది పి భాస్కర్ లైన్ ఇన్స్పెక్టర్. ముఖ్యంగా విద్యుత్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఈపీఎఫ్ జీపీ చేయాలి, జేఎల్ఎం గ్రేడ్ 2 రెగ్యులర్ చేయాలి. మాకు మెడికల్ ఇన్సూరెన్స్ లేదు సార్. మేము యాక్సిడెంట్ చనిపోతే మాకు ₹1,00,000 కూడా ఇవ్వలేదు సార్. యాక్సిడెంట్ పరంగా మేమంతా కార్మికులం సార్. పోల్ మీద పడితే మాకు ఇంతవరకు వేరే డిపార్ట్మెంట్స్కి అయితే అప్పటికప్పుడు డబ్బులు ఇస్తున్నారు. మాకైతే హాస్పిటల్ చేరిన తర్వాత ఈపీఎఫ్ కార్డు తెమ్మంటారు, పాన్ కార్డు తెమ్మంటారు. ఇబ్బంది పడుతున్నాం సార్. హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయమైన కోరుతున్నాం సార్. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా మీ డిమాండ్లు పరిష్కరించడం నిర్లక్ష్యం వహిస్తోంది? నేను ఎస్పీడీసీఎల్ ప్రెసిడెంట్ రమణ, ఏవి రమణ, ఈ కంపెనీ ప్రెసిడెంట్. ఈ ఆందోళన జరగబట్టి దగ్గర 15 రోజుల క్రితం నుంచి చేస్తున్నాము. ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు 52 సార్లు పైగా యాజమాన్యానికి విన్నవించుకున్నాము ఈ సమస్యల పైన. ఇంకోటి కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులర్ చేయాలా, గ్రేడ్ 2 చేయాలా, పర్మనెంట్ చేయాలా, అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఉండాలా, ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ అన్ని ఇవ్వాలని కూర్చున్నాము. అలాగే ఈ గవర్నమెంట్ సీనియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు విద్యుత్ ఉద్యోగులు చిన్న చూపు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ కారుణ్య నియామకాల కింద జరగాల్సిన విద్యుత్ ఉద్యోగుల నియామకాల విషయంలో కూడా తీరని అన్యాయం జరుగుతుంది అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఏం తీసుకెళ్తున్నారు? నేను పవరాల సీనయ్య, B284 రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పవర్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద ప్రధాన దృష్టి పెట్టి ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి మమ్మలను యాజమాన్యము ప్రభుత్వము గుర్తించి దశల వారీగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ సంస్థలో విలీనం చేసుకొని సంస్థ ద్వారా మాకు జీతాలు ఇప్పించాలని మనవి చేస్తూ
అలాగే గ్రేడ్ 2ని సంస్థ ద్వారా ఇంటర్వ్యూలు చేసి ఉన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఇచ్చేసుకున్నారు. వారికి కూడా తగిన ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలను కూడా వెంటనే అమలు చేయాల్సిందిగా చేస్తున్నాం. ఈపీఎఫ్ జీపీఎఫ్ ను కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి, అలాగే పత్రికా ద్వారా, మీడియా ద్వారా ప్రజలు ఉన్నటువంటి డిఏలు కూడా వెంటనే ఇవ్వాలంటే వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీడీసీ కార్యాలయం ఎదుట బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 5,000 మందికి పైగా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు డైరెక్ట్ కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ గా ఇవ్వాల్సినటువంటి విషయంలో నిరసన చేస్తున్న పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ ఎత్తున వీరంతా కూడా అన్ని జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాల్లో యొక్క ఏపీఎస్సీఎల్ పరిధిలో తమ యొక్క నిరసన గళాన్ని అయితే వీరంతా కూడా బలంగా రైట్ మూర్తి, థ్యాంక్ యూ.